26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. తెలంగాణలో రాజకీయం నీళ్ల నుంచి నెత్తురు వైపు అడుగులు వేస్తోంది. బీఆర్ఎస్ నేతల నెత్తురుతో పంటలు పారించాలి అన్న సీఎం రేవంత్ వ్యాఖ్యలతో రచ్చ మొదలైంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తెలంగాణ భవన్ దగ్గర హై టెన్షన్ కనిపిస్తోంది. రక్తదానం చేయడానికి భారీగా బీఆర్ఎస్పీ నేతలు కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. బ్లడ్ ప్యాకెట్స్ తో సీఎం రేవంత్ ఇంటికి వెళ్లడానికి బీఆర్ఎస్పీ నేతలు ప్రయత్నించారు. అయితే తెలంగాణ భవన్ గేటు దగ్గరే ఆ నేతలందరినీ కూడా పోలీసులు అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. తెలంగాణ భవన్ ముందు ఉద్రిక్త వాతావరణం కూడా కనిపించింది. గెల్లు శ్రీనివాస్తో పాటుగా ఇతరుల్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రేవంత్ రెడ్డి పంపులాన్ చేసి ఇవ్వమంటే ఇవాళ కేసీఆర్ నువ్వు రక్తం పడతావా, కేసీఆర్ తెలంగాణ తెచ్చినందుకు నువ్వు రక్తం పడతావా అని చెప్పి ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి మరి రక్తాన్ని తీసుకో, తెలంగాణ రైతులకు నీళ్ళు అని చెప్పి ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి రక్తం కావాలంటే రక్తం ఇస్తాం, నువ్వు రక్తం ఇచ్చడానికి మేము బయలుదేరినాం. ఇవాళ పోలీసులను పెట్టి ఇవాళ అడ్డుకుంటాడు, ఇంకా రక్తం ఇస్తామని ఇస్తాం, కానీ మాకు మాత్రం నీళ్ళు ఇవ్వాలి తెలంగాణ రైతులకు అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ వచ్చిందే నీళ్లు నిధులు నియామకాల పైన. ఏం నీళ్లు కావాలంటే రక్తం కావాలి అంటే ఎట్లా చెప్పండి? రక్తం వేయడానికి ఈరోజు 2000 మంది విద్యార్థులు వచ్చారు. ఎన్ని వేల లీటర్లైనా తీసుకోండి మా దగ్గర, మేము రక్తం వేయడానికి సిద్ధంగా ఉన్నాం. మొత్తం రక్తం గుంజేసేయండి అని చెప్తున్నారు కొంతమంది విద్యార్థులు. మేము చచ్చినా పర్లేదు, మొత్తం ఒక్క చుక్క రక్తం ఉండకుండా ఇది తీసుకోండి, రైతులకు నీళ్ళు ఇస్తా అంటే అంతకన్నా సంతోషం ఏందని అడుగుతా ఉన్నారు. అధికారులు ఏం చేస్తున్నారు, మంత్రులు ఏం చేస్తున్నారు, క్యాబినెట్ ఏం చేస్తుంది? క్యాబినెట్ మంత్రులు పోయి చెప్పరా? దీనివల్ల ఇలాంటి మాటల వల్ల మొత్తం ప్రభుత్వానికే చెడ్డ పేరు వస్తుందని, రాష్ట్రానికే. ఈ దేశంలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇట్లా మాట్లాడినంటే ఇతర రాష్ట్రాల వారు, ఇతర దేశాల వాళ్ళు కూడా అరే ఇదేం భాష అనుకుంటారు. తెలంగాణలో పొలిటికల్ గా బస్ క్రియేట్ చేస్తున్న లేటెస్ట్ ఇష్యూ ఇది. నెత్తురు చుట్టూ తిరుగుతోంది రాష్ట్ర రాజకీయం. ఇటీవల కాళేశ్వరంపై నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో దుమారం రేగింది. బీఆర్ఎస్ నేతల నెత్తురుతో పంటలు పండించాలి అంటూ ఆయన చేసిన కామెంట్స్ పెద్ద రచ్చకి కారణమవుతున్నాయి. ఏమున్నది, వీళ్ళని కోసి రక్తం చల్లితే పంటల మీద అదే పండుతుంది. ఎందుకంటే వీళ్ళ బలుపు కొవ్వు పంటలకు సరిపోద్ది. కరువు వచ్చింది, అందుకే 6 తడి పంటలు వేయండి అని చెప్పి 6 నెలల నుంచి మొత్తుకుంటున్నాం. దానికి తప్పులు పట్టిరు. నీళ్లకు ఆధారపడి నీళ్లను అధికంగా వాడే పంటల్ని వేయకండి అని ఎన్ని రోజుల నుంచి చెప్తున్నాం మేము. ఈ నెత్తుటి వ్యాఖ్యల దుమారం తెలంగాణ రాజకీయాల్లో మంటలు రాజేసింది. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్గా రైతుల కోసం ఎంత రక్తమైనా ఇవ్వడానికి తాము సిద్ధం అంటూ మాజీ మంత్రి హరీష్ రావు అంటే నీకంత సీన్ లేదు అంటూ రివర్స్ కౌంటర్ ఇచ్చారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. నీళ్లు కావాలని మేము అడిగితే రక్తం కావాలని రేవంత్ రెడ్డి అంటుండు. సార్ నీకు రక్తం కావాలంటే ఇస్తాం, దానికి కూడా మేము వెనకాటోళ్ళం ఏం కాదు. కానీ మాకు నువ్వు నీళ్ళు ఇవ్వడానికి, ఒకవేళ మా రక్తమే నీకు నీళ్ళు ఇవ్వడానికి అడ్డమైతే ఆ రక్తం ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. రాజకీయాల్లో విమర్శలు సహజం. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ప్రతిపక్షాల యొక్క రక్తాన్ని పంటలపై చల్లాలి, బెల్ట్తో కొట్టాలి అని మాట్లాడడం అనేటువంటిది అత్యంత జుగుత్సాకరం. హరీష్ రావు రాజకీయ వాళ్ళ సంస్కృతి ఏంటంటే వాళ్ళు ఏది చెప్తే అది నిలబెట్టుకోరు వాళ్ళు. దానికి ఉదాహరణ ఏంటంటే, మేము రక్తాన్ని చిందియడానికైనా రక్తాన్ని ధారపోవడానికైనా మా దగ్గర ఎన్ని బాటలు ఉంటే అన్ని బాటలు రక్తం ఇస్తామని హరీష్ రావు అన్న, అది అనడానికి పనిచేస్తుంది, కానీ దాన్ని అమలు చేసే ఒక ధైర్యము శక్తి హరీష్ రావు గారికి లేదు. ఇదే అంశంపై ఎక్స్ వేదికగా తీవ్ర స్థాయిలో స్పందించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నీళ్లు అడిగితే మా నెత్తురు చల్లుతానంటావా, ఇంకా మీ రక్తదాహం తీరలేదా అని ప్రశ్నించారు. ఎన్కౌంటర్ల పేరుతో తెలంగాణ పిల్లల్ని కాల్చి చంపారన్న కేటీఆర్ తెలంగాణ బిడ్డల రక్తంతో కాంగ్రెస్ చేతులు తుడిచారని విమర్శించారు. నెత్తురు ఇస్తేనే నీళ్ళిస్తామంటే అందుకు తాము సిద్ధమేనని ప్రకటించారు. ఈ నెత్తుటి ముచ్చట బీజేపీకి కూడా అంటుకుంది. సింగరేణి పర్యటనలో ఉన్న బీజేపీ నేతలు సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నెత్తురు చిందించి సింగరేణి కార్మికులు సంపద సృష్టిస్తే ఆ డబ్బులతో రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ఆడారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్ర బీజేపీ చీఫ్ రామచంద్రరావు. సింగరేణి కార్మికుల రక్తం కాడుతూ ఉంటే
సింగరేణి కార్మికులు చెమటలతో సింగరేణిని ముందుకు తీసుకుపోవాలని ఉంటే కూడా నష్టాల్లో ఉంటే మన రేవంత్ రెడ్డి గారు ఈ నష్టాలపైన ఫుట్బాల్ మ్యాచ్ ఆడాడు మీ దగ్గర నుంచి 10 కోట్లు తీసుకో రూపాయలు. కార్మికుల రక్తాన్ని కార్మికుల చెమటతో కూడా కమిషన్లు తీసుకునేటటువంటిగా ఈ రెండు పార్టీలు ఈరోజు సింగరేణిని నష్టాల్లో పెట్టినటువంటి ఒక విషయాన్ని ఈరోజు మనకు గుర్తించాల్సిన అవసరం. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమనీని డౌన్లోడ్ చేయండి.